సస్పెన్స్ వచ్చిన తర్వాత మందికి వెళ్దామంటే మేము పరిచయం అయినా లాస్ట్కి ఎందుకు సార్ అంటే ఇట్లా ఆ రోజు వీడియో పెట్టి చూడు అక్కని చూడాలి ఇప్పుడు అని చెప్పి చెప్పిండు మా బాస్లు ఇద్దరు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా మా తోటకాడికి వచ్చిర్రు, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చిర్రు. చాలా ఇట్లాంటి విత్తనాలు ఇంకా ఇవి కాక ఇంకేమైనా వేరే కూరగాయలు అయినా కానీ మా లాంటి వాళ్ళకి రైతులకు ఇచ్చి మమ్మల్ని అయితే ఆదుకోవాలి. ఎందుకంటే చాలా మంది రైతులు విత్తనాలు సరిగ్గా వేసుకోక చాలా లాస్ అవుతున్నారు. ఇట్లాంటి విత్తనాల గురించి తెలియక చాలా మంది చేన్లు పెట్టి అట్టిగానే వేస్ట్ అయిపోతుంది. మాతో పాటు పెట్టిన వాళ్ళు మేడిపల్లిలో ఒక ఆయన వదిలేసిండు చేను. అలా కాదు ఇలా పెట్టుకోండి అని మేమైతే సలహా ఇచ్చినాం. మేము ఇంకా చాలా మందికి సలహాలు ఇచ్చేందుకే ఉన్నాం. ఈ సిజెంటా కంపెనీ 517 గింజలు పెట్టుకోవాలని. మాకు కూడా మీ సాయం కూడా కావాలి. మాకు ఎట్లా ఉన్నా కానీ మీకు ఫోన్ చేస్తే మాకైతే రిప్లై ఇచ్చి మమ్మల్ని అయితే కంపల్సరీగా ఖచ్చితంగా ఉండాలి. ఏ రైతుకైనా మేము ఖచ్చితంగా 24 గంటల లోపు రిప్లై ఉంటుంది. ఈవెన్ మీకు ప్యాకెట్స్ వెనకాల కూడా ఫోన్ నంబర్ ఉంటుంది కంపెనీ. మీరు వాళ్ళకి ఫోన్ చేసినా మాకు ఫార్మర్ సర్వీస్ ఇస్తేనే ఏదైనా ఉంటుంది. మేము మీకు బెండ విత్తనాలు ఇచ్చేసినాం, మేము పట్టించుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ప్రాబ్లం వస్తే నాకు రిప్లై సార్ సార్ పెడతానని తీసుకున్నాను. మాకు కూడా ప్రాబ్లం సార్ అయింది సార్. ఎందుకంటే మా లేపని తోట నడిచి పెట్టేది అట్లా అనిపించింది. అప్పుడు స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రికవర్ అవ్వడం అంటే చాలా గ్రేట్. అది మీ కష్టం ఎంత అయితే ఉందో ఇతను కష్టం కూడా అంతే ఉండాలి. ఇతనం కూడా ఓకే కాబట్టి వచ్చింది, లేకపోతే సిజెంటా కంపెనీ 517 కాబట్టి అది తట్టుకొని అది అట్లా కాపిచ్చింది. లేకపోతే అప్పుడు ఇక అప్పుడు ఎండ అంటే చాలా ఎండలో కష్టపడ్డాం. ఆ ఎండకి ఫలితం అయితే ఇచ్చింది. ఆ ఎండకి ఫలితం అంటే డబల్ ఇచ్చింది, మామూలుగా అయ్యలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. నమ్మకం రాకపోవు 3 సంవత్సరాలకి